50 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవాలి. తోడు కోసం అవును. అనేది అవును. అవును. చాలా మంది ఈ అవును. మధ్య అవును. అవును. వెరీ రెండో కామన్. పెళ్ళిళ్ళు చాలా కామన్ అయిపోయింది వెరీ ఇప్పుడు. కామన్. అలాంటి వాళ్ళు చాలా మంది ఒక భయం ఉంది అవును. లోపల. నేను ఇప్పటికి సెక్స్ చేసి ఓ 10 ఇయర్స్ అవుతుంది. మరి ఈమెను చేసుకుంటే ఈమెను తృప్తి పరచగలనా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుద్దా? అని చాలా టెన్షన్ వాళ్ళకి. ఈ టెన్షన్ పార్టీని మీరేమంటారు నా వీళ్ళని? దగ్గరకు వచ్చే ఒక 20% పీపుల్‌లో మీరు చెప్పిన సేమ్ కేసెస్ వస్తాయి. ఓకే. 20% ఔట్ ఓకే. ఆఫ్ ఎవ్రీ 100 వావ్! పేషెంట్స్ ఐ సీ 20 పేషెంట్స్ ఇది ఏదో ఒక థాట్‌లో వస్తారు. కరెక్ట్. సార్ 5 ఇయర్స్ అయింది పెళ్లయ్యి. 5 ఇయర్స్ అయింది గ్యాప్ ఆ! వచ్చి సెక్స్ యెస్. చేసి. ఆ! ఈ టైంలో నేను పెర్ఫార్మ్ చేయగలుగుతానా? లేకపోతే ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత నా పరువు ఏమైతది? ఆ అమ్మాయి ఏమనుకుంటది? సింపుల్ అండి అసలు. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మీ స్పాంటేనియస్ ఎరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఓకే. మీకు హస్తప్రయోగం చేయడానికి అంగం గట్టిపడుతుంది. నేను అడుగుతాను వీళ్ళని హస్తప్రయోగం చేయడానికి ఎట్లా ఉంది అని. సార్ ఆ హ్మ్. టైంలో ఎరెక్షన్ అయితే బానే ఉంటుంది సార్. నాకేం పెద్దగా ఇష్యూస్ అనిపిస్తలేవు అని. ఓకే. కానీ సెక్స్ చేసేటప్పుడు అగైన్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ అంటే నేను చేస్తానా? చేయలేనా? అనే మైండ్‌లో ఉంటే మాత్రం ఎప్పటికి చేయలేరు. ఓకే. ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏంది అంటే, మేమేం చేస్తాం ఇట్లాంటి వచ్చిన పేషెంట్స్‌కి షూర్. ఒక్కసారి ఒక పీనల్ డాప్లర్ చేస్తాం. ఓకే. పీనల్ డాప్లర్ చేసి వాల్యూస్ ఉంటాయి. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. ఓకే. అది నార్మల్‌గా బుక్స్ ప్రకారం 35 ఉంటే చాలు. ఓకే. 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత 30-35 ఉన్నా చాలు. అచ్చా! దానికంటే తక్కువ ఉంటే టాబ్లెట్స్ ఇయ్యొచ్చు. లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. షాక్ థెరపీ లాంటివి గాని, లేకపోతే ఏది లేనప్పుడు సర్జరీ చేయొచ్చు. ఓకే. వీళ్ళు 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు.